శ్రీనాథ్ చౌదరి గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. సైదా గారు, ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, లేదా ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే మమ్మల్ని ప్రశ్నించండి, మేము ఏదైనా చెప్పకపోతే మమ్మల్ని అడగండి, నిలదీయండి అనేది మీరు ఎక్కడన్నా చూసారా? అది కాంగ్రెస్లో అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీలో అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీలో నాయకులు అవ్వచ్చు, ఏదైనా సరే మా తప్పు ఉంటే మీరు మమ్మల్ని తప్పు అంటారా అని ప్రశ్నించిన వాళ్ళు, కానీ నిజంగా తప్పు ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి అనే నాయకుల్ని మీరు ఎక్కడైనా చూసారా? మోరోవర్ ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లు ఒకటే సూపర్ 6లో ప్రస్తుతానికి ఒకే పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి ఒక పక్క అవి నడుస్తూనే ఉన్నాయి. రోడ్లు డెవలప్ చేయడం కానీ, అదేవిధంగా ఇచ్చిన హామీ ప్రకారం గతంలో అధికారంలోకి రాకముందే అవాతాతములకు పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని 2,000 రూపాయలు ఎక్స్ట్రా కలిపి 7,000 ఇస్తామంటూ కూడా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కలిపి మొదటి నెలలోనే అవి ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే వారు ఇచ్చిన హామీని అక్కడ నిలబెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నిలబెట్టుకున్నారు. అది కూడా అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీని కలిపి ఇస్తామన్నారు, కలిపి ఇచ్చారు. అలాంటప్పుడు ఈ హామీలు నెరవేర్చలేరు, చెయ్యలేరు అని ఎలా అనుకుంటారు? కొంచెం సమయం పట్టొచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థితిగతులు కావచ్చు, లేకపోతే గతంలో ఉన్న వాటిని సెటిల్ చేసుకునే పరిస్థితులు కావచ్చు. కేవలం 6 నెలలు అయింది. ఇప్పుడు మరి ఇవి జరగవు, జరిగే అవకాశాలు లేవు, ఇవి కేవలం ఇంతే అని ఎలా మీరు ఫైనల్ చేయగలుగుతారు? డేట్స్ ఇచ్చి వదిలేస్తారు అని. మా స్వప్న గారు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజలే ప్రతిపక్షం. ఇట్ ఈస్ క్లియర్. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇదేం రాజరికం కాదు. బై ది పీపుల్, ఫర్ ద పీపుల్, టు ది పీపుల్ అని మనం ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకి ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రశ్నించే గలాలు అవసరం. శ్రీనివాసన్న గారు స్వాగతించినందుకు మేము ఆయన్ని అభినందిస్తా ఉన్నాం. మంచిదే. ఒక శ్రీనివాస్ చౌదరి గారే కాదు, ముఖ్యమంత్రి గారు ఇదే మాట చెప్పాలా, లోకేష్ గారు ఇదే మాట చెప్పాలా, పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట చెప్పాలా, బీజేపీ నాయకులు ఇదే మాట చెప్పాలి. ఎందుకంటే ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, కూటమి ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి విమర్శల్ని లేకపోతే సమస్యల్ని వేలెత్తి చూపేటువంటి వాళ్ళని వారు మాట్లాడే దాంట్లో విషయం ఉంటే, నిజాయితీ ఉంటే దాన్ని మీరు అంగీకరించాల్సిన బాధ్యత మీకుంది. అలాంటిది ఏం లేకుండా ఏదో మీరు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా, మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోతే మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో వాస్తవంగా మీరు చెప్పినట్లుగా గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చింది. దాదాపు 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ అప్పుల్ని ఒక పక్కన మరి తీర్చుకుంటూనే ఈ రాజధాని అటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి, అమరావతి రాజధాని 3 ముక్కలాటతోటి ఏ విధంగా 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాటాడి రాజధాని ధ్వంసం చేశాడో మనం చూసాం. అలాగే ప్రత్యేక హోదా ఊసే లేకుండా పెట్టినటువంటి పరిస్థితి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. అలాగే రైతాంగం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరు ఏదైతే చెప్పారో సూపర్ 6 అమలు పరుస్తామని, ఎందుకంటే చంద్రబాబు గారు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేత, దాదాపు 45 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు. అలాంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలకి క్రెడిబిలిటీ లేకపోతే ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆయన తెలుసు అప్పుల్లో ఉంది ఈ రాష్ట్రం అన్న సంగతి తెలుసు కదా. ఎన్నికల సందర్భంలో ప్రచారం చేసినప్పుడు మరి ఈరోజు ప్రజల మీద అనేకమైనటువంటి పన్నుల రూపంలో బాధుడు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ సంబంధించి కూడా మనం చూసినట్లయితే దాదాపు 17,000 కోట్ల రూపాయలు అదనంగా భారం మోపినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ధరల పెరుగుదల రోజు రోజుకు ఆకాశాన్ని అంటిపోయేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే మరి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా రోడ్లు గుంతలమయంగానే ఉన్నాయి అనేక చోట్ల. అది దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సూపర్ 6లో మీరు చెప్పినట్టుగా లేకపోతే పెన్షన్ ఇచ్చామంటున్నారు. పెన్షన్ సూపర్ 6 పథకంలో లేదమ్మా, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ లో సూపర్ ఇది కూడా గమనించాల్సిన అవసరం. లేకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల భాగం అది.
మేమేమంటా అంటే ఈ రోజు మన డిబేట్ సూపర్ 6 మీద జరుగుతూ ఉంది కాబట్టి సూపర్ 6 లో కేవలం ఒక గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక గ్యాస్ సిలిండర్ మాత్రం ఇచ్చారమ్మా దీపావళి కానుక. అవును, మరి ఇది వాస్తవం. ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యానికి సంబంధించి కానివ్వండి, ఇందాక నేను పదే పదే అంశాలు ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ ఏదైతే మిగిలినటువంటి కానీ సైదా గారు సూపర్ 6 అనేవి ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు. కానీ దానితో పాటు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వసతులు ఇవన్నీ కూడా అక్కడ మ్యాండేటరీనే. అంటే వాళ్ళు చేసినవి కూడా మనం మాట్లాడాలి కదండి. చెయ్యలేనివి మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పటి వరకు చేసినవి కూడా మాట్లాడాలి. హామీలు అవ్వచ్చు, లేకపోతే సూపర్ 6 అవ్వచ్చు. ఓకే, సూపర్ 6 లో వారు ఒకటి మాత్రం ఇప్పుడు ఇవ్వగలిగారు. కానీ వచ్చి రాగానే ఇచ్చిన హామీలు కొంతమేర వారు నెరవేర్చారు. లైక్ మీరు అన్నట్లు అవి మేనిఫెస్టోలో ఇచ్చినవి కాకపోయినప్పటికీ, సూపర్ 6 లో భాగం కాకపోయినప్పటికీ కూడా ఒక అన్నా క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పినట్లు పెన్షన్ కావచ్చు, 1వ తారీఖుకి జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడా అమలులో భాగం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగనివి ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత చేసింది. మన మంచిని కూడా మనం మాట్లాడుకోవాలి. సైదా గారు చెప్పండి. మేము ప్రభుత్వం మంచి చేస్తే మేము అభినందిస్తాం. అది సీనన్న కూడా తెలుసు. అనేక డిబేట్స్ లో సీనన్న మేము మాట్లాడినప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు బాసటగా నిలిస్తే కాంగ్రెస్ పార్టీ మేము అభినందిస్తాం. ప్రజలకు నష్టం జరిగేటువంటి పరిస్థితి వస్తే చొక్కా పట్టుకుని నిలదీస్తాం. ఇట్స్ క్లియర్. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కదగ్గదు. మేము ప్రజల వాణిగా, ప్రజాగలంగా ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపక్షంగా మేము పోరాడతాం. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను, ఎందుకంటే నిజంగా ఈరోజు చంద్రబాబు గారు అనేకమైనటువంటి పథకాలకి నిధులు తీసుకొస్తా ఉన్నాడు. అనేక కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాడు. మనం చూసాం 2047 విజిట్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశాడు. మేమేం చెప్తున్నామంటే 2047 అటు వచ్చండి సార్, ముందు 2029 సంగతి చూడడం కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారో ఈ రాష్ట్రానికి ఏదో ఒక ప్రణాళిక బద్ధకంగా మీరు ఒక విజన్ డాక్యుమెంట్ చేస్తే, రిజిస్టర్ చేస్తే బాగుంటుంది. మీరేదో 2047 చెప్పి అంటున్నారని కూడా మేము మాట్లాడినటువంటి సందర్భాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు మనం చూసినట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ 1400 రోజులుగా అక్కడ మరి ఆ కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చేసి మాట్లాడి ఇప్పటికీ దాన్ని తేల్చలేదు. మొన్న ప్రధానమంత్రి గారిని చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి కలిసి 45 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడినటువంటి సందర్భంలో